పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామనాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తణుకు పర్యటనలో భాగంగా ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ చైర్మన్ పట్టాభిరాములతో కలిసి ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా ఎస్పీలతోనూ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రామనాయుడు మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యం బాగుండాలి అని అంటే మనం వ్యక్తిగతంగా మనం ఎంత శుభ్రతగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే తన పనులను తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉంటేనే అంటే ఒక గృహిణి అయినా, ఒక విద్యార్థి అయినా, ఒక రైతు అయినా, మరి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆ రకంగా మానవ వనరుల్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరల్చాలి, ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్గా మరల్చాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా పరిగణలోకి తీసుకొని ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ని ఈవేళ అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి రేపు ఉదయం మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మరి రేపు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆయన రేపు ఉదయం 8 గంటలకి మరి ఏదైతే ఎన్టీఆర్ పార్కు పరిశుభ్రత కార్యక్రమంలోను, తదనంతరం ఏదైతే ఇక్కడ కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ యొక్క కూరగాయల హోల్సేల్ మార్కెట్ నందు కూడా పాల్గొని అక్కడ వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలనే దాని మీద ఆయన ఒక మెసేజ్. మరి తదనంతరం ఏదైతే మరి గత 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఏదైతే పార్కులు కానీ, ఏదైతే శానిటేషన్ కానీ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని P4 మోడల్లో దాన్ని ఎట్లా మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆ పార్క్స్ మీద కూడా ఒక గైడ్ లైన్స్, మరి తదనంతరం ఏదైతే పబ్లిక్తో మరి అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా ఆ శానిటేషన్ వర్కర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ స్కూల్ నందు ఇక్కడ ఒక మరి గెట్ టుగెదర్ మీటింగ్ని ఏర్పాటు చేయడం, దీని తదనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్యాడర్ తోటి కూడా మీటింగు, తదనంతరం ఈ యొక్క 2047 విజన్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు స్థానిక శాసన సభ్యులు రాధాకృష్ణ గారితో కలిసి నేను, అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు అందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే గత 5 సంవత్సరాల విధ్వంసం పాలన నుండి, గత 5 సంవత్సరాల చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం అందించినటువంటి ఆ వారసత్వ చెత్తను తొలగించేటువంటి విధంగా మళ్ళీ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మళ్ళీ ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ప్రక్రియలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.